మనం ఏదైనా ఒక పని చేయాలంటే దేంతో చేస్తాము? శరీరంతో చేస్తాము. ఈ చేసే పని చేయాలంటే మన దగ్గర ఏం కావాలి? ఒక శక్తి కావాలి. అంతే కదా! శక్తి ఉంటే కదా చేస్తాము. 20 సంవత్సరాల 20 ఏళ్ళ మన వయసు అప్పుడు హ్యాపీగా మారథాన్ అంటాము. ఆ ట్రెక్కింగ్‌లు, గిక్కింగ్‌లు చేస్తాము. 60 ఏళ్ళకి మనం చేయగలమా? అంటే అర్థం ఏంటి? భౌతిక శక్తి కొంచెం తగ్గుతున్నట్టు లెక్క. మరి ఇప్పుడు లోపల ఉన్నటువంటి మన మానసిక శక్తి ఉంది కదా! అది మన శరీరం పెద్దగా శక్తి అంటే మన మానసిక స్థితి మాత్రం 100% ఉంటే అక్కడ కూడా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అల్టిమేట్‌గా ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి? మన దగ్గర ప్రాణం ఉంది. తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయంగా మనసు ఉంది. దాంతోపాటు మన దగ్గర శరీరం ఉంది. ఈ 3 కలిపే పని చేసుకుంటూ పోతాయి. ఇక్కడ ఏంటి? నేను చేస్తున్నాను అన్నంత వరకు మన మనసు పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? నేను ధ్యానం చేస్తున్నాను, నేను సర్వీస్ చేస్తున్నాను అన్నంత వరకు ఈ నేను అనేటువంటి ఈ ఈ నేను అంటే ఏంటి? నేను తగిలించుకున్నటువంటి నాది అనేటువంటి ఈ శరీరం. ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి. ఒకటి నాది అనేటువంటి శరీరం ఉంది, లోపల నేను అనేటువంటి ఒక జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానం నాదితో తాదాత్మ్యం చెందిందంటే నాది చేస్తుంది, నాది చేస్తుంది అంటే శరీరం చేస్తుంది అనే ఒక భావనలో ఉంటుంది. శరీరం చేస్తుంది అంటే శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? శరీరం లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు, మన మనసు. ఇప్పుడు మనకు ఉపనిషత్తుల ఋషులు చెప్పింది ఏంటి మనకి? చేస్తున్నాను అనే పదం నువ్వు వాడావు అంటే నీ మనసు, నీ శరీరం, నీ ప్రాణం పనిచేస్తున్నట్టు. అప్పుడు నీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది కదా, పాప పుణ్యాలు ఉంటాయి కదా, లేదంటే గొప్పతనం తక్కువతనం ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నీ అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. వాటిని సంస్కారాలు అన్నారు. ఆ సంస్కారాలకు అనుగుణంగానే నీకు తెలియకుండానే లోపల వాసనలు ఉంటాయి. వాసనలు అంటే ఏంటి? నీ ఆలోచనలు, కోరికలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే నీకు సంకల్ప వికల్పాలు వస్తాయి. నీ సంకల్ప వికల్పాలు నీ జ్ఞాపకాల్లో నేను చేయాలని ఎప్పుడైతే పెట్టుకున్నావో వాటికి అనుగుణంగా మళ్ళీ చేసుకుంటూ పోతావు. ఈ చేస్తున్నావు మళ్ళీ నీకు బ్యాంక్ అకౌంటు, వాటికి అనుగుణంగానే నీకు జ్ఞాపకాలు వస్తాయి. నిజంగా ఆధ్యాత్మిక స్థితి అంటే అర్థం ఏంటి? నేను ఏమి చేయటం లేదు. అకర్మలో వికర్మలో అకర్మ అని భగవద్గీతలో చెప్పాడు కదా. ఏం జరుగుతున్నా మన ద్వారా జరుగుతున్నది. నిజంగా చేస్తున్న వాడు కూడా జ్ఞానస్థితిలోకి వచ్చినప్పుడు నేను చేస్తున్నాను అనే పదం వాడరు. పని జరిగిపోతుంది. ఎందువల్ల జరిగిపోతుంది? ఆ భగవతత్వ సంకల్పంలో జరగాలనేటువంటి సంకల్పం ఉండబట్టి జరిగిపోతుంది. అదే కదా విశ్వరూప సందర్శనంలో చెప్తాడు, అర్జున నువ్వు చేసేది ఏమి లేదు, ఆల్రెడీ యుద్ధాలు అవన్నీ జరిగిపోయినాయ్యా, ఒక నియతి ప్రకారం సృష్టి జరిగిపోతుంది. అది ఎవరు కూర్చొని చేశారు, ఎవరు చేశారు అనే విషయం ఏమి అర్థం కావడం లేదు. కాకపోతే అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ అయితే అయింది. అంటే ఏంటి? అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక శక్తి నుంచి వ్యక్తమవుతున్నటువంటి ప్రకృతి అంతా అవుతుంది. ఈ ప్రకృతిలో జరిగిపోతున్నాయి. భూమి తిరుగుతోంది. ఎవరు తిప్పుతున్నారు? నీళ్లు ఉన్నాయి. నీళ్ళని ఎవరు సృష్టిస్తున్నారు? గాలిని ఎవరు సృష్టిస్తున్నారు? అగ్నిని ఎవరు సృష్టిస్తున్నారు? అవన్నీ జరిగిపోతున్నాయి. అలాగే నువ్వు కూడా నేను చేస్తున్నాను అనుకోవాక జరిగిపోతున్నాయి అనుకో.